అల్లర్లు చేస్తోందని ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని ఓ ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టిన ఘటన మంగళవారం చెక్కపల్లిలో చోటు చేసుకుంది. అన్నవరంకు చెందిన డోలా మాధురి మురళిల చిన్న కూతురు నూజివీడు మండలం అన్నవరానికి చెందిన వైష్ణవి ముసునూరు వలసపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. చిన్నారి చెక్కపల్లిలో ఉన్నటువంటి చైతన్య పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. ఈ క్రమంలో చిన్నారి అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు సురేష్ చేతితో వీపుపై విచక్షణారహితంగా కొట్టాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన చిన్నారిని అమ్మమ్మ ఎత్తుకోగా ఒక్కసారిగా గుక్కపడుతూ ఏడ్చింది. చిన్నారి వీపును చూడగా ఎర్రగా కంది ఉండటంతో రోధిస్తూ అమ్మమ్మ స్థానికులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు చిన్నారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది. పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. వ్యాన్ నుంచి వస్తుంది, వలసపల్లి మాది. వ్యాన్ చెక్కపల్లిలో పంపిస్తున్నాం. చైతన్య స్కూలు వ్యాన్ ఎక్కువ వస్తుంటే ఏడుతుంది. ఏంట్రా ఏడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది. ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయా. అమ్మో నన్ను ఎత్తుకోగానే ఓకి ఏడ్చేస్తుంది. ఇంటికి వెళ్ళా గౌన్ ఇడిపిస్తే బెద్దలాగా ఉంది. ఇక్కడ అసలు కందిపోయి నల్లగా నా భయం వేసిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన్ని నేను వస్తే ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నాడు. ఆయనకి ఆగేపించి అమ్మ సారీ చెప్పాడు వెళ్ళిపోండి అన్నాడు. మేము వెళ్ళిపోము. అసలు వాళ్ళు వచ్చేదాకా మేము వెళ్ళాం. వాళ్ళు వచ్చాక తెలుసుకున్నాక మేము వెళ్తాం. అప్పుడు దాకా మేము వెళ్ళాం అని చెప్పేసి. స్కూలు ఏ స్కూల్ అమ్మా? చైతన్య స్కూల్. ఏ ఊరు? చక్కపల్లి. ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్. ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్కి. పాప ఏ క్లాస్ చదువుతుంది? ఎల్కేజీ. మీదే ఊరు? పాపదే ఊరు? అన్నవరం అండి. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది పాప. స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్లో జాయిన్ చేశారు. ఈరోజు స్కూల్కి వెళ్ళింది. మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే? సారీ చెప్పాడు అమ్మ వెళ్ళిపోండి అన్నాడు మా అమ్మ ఇద్దరిని. మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండా. సాగుకొట్టి సారీ అని చెబితే సరిపోయింది అయ్యా. పిల్లల్ని సాగుకొట్టి వాళ్ళు 4 సంవత్సరాల పిల్లోళ్ళు 4 సంవత్సరాల పిల్లోళ్ళు ఏం చదవట్లేదని పిల్లోళ్ళు అవసరం సాగు కొడుతున్నారు. అదే వాళ్ళ పిల్లోళ్ళు ఇంట్లోకి వెళ్ళి సాగు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? మాట్లాడకుండా ఊరుకుంటాడా? ఆ పసికి పెట్టి ఏం చేసింది అని గొడ్డును వదినట్టు ఆ బిడ్డను వదడా ఆ కొట్టిన ఊపిరి పోతే ఏం చేస్తారు? వాంతులు కూడా నా బిడ్డ నా అవసరం కొట్టి కొండ పెట్టాడు. చేయటానికి చదవట్లేదని ఆట కొట్టారు.